నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 3 కొత్త బస్సులను ప్రారంభించిన నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాం కాలంలో మొట్టమొదటిగా ఏర్పడిన డిపో ఈ డిపో అని కొన్ని అనివార్య కారణాలతో ఇది దినదినం ఆదాయం తగ్గిపోయి లాస్ లో ఉందన్న కారణం చేత మూసివేసే ప్రయత్నం చేస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యేగా నేను జిల్లా మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఈ డిపో పునరుద్ధరించాలని కోరడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నల్గొండ జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో నార్కట్పల్లి ఆర్టీసీ డిపోను పునరుద్ధరించి పూర్వ వైభవం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీలో భాగంగానే ఈ రోజు 3 కొత్త బస్సులను డిపో నుండి ప్రారంభించుకోవడం జరిగిందని, విడుదల వారీగా దీన్ని అభివృద్ధి చేస్తూ పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తామన్నారు. ఈ డిపోలో బస్సుల సంఖ్య 18కి పెరగటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎం గారికి, డిఎం గారికి, వీరి ద్వారా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ డిపోను పునరుద్ధరించేటువంటి ప్రక్రియను వేగంగా చేయిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి మండల ప్రజల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా 3 బస్సులు ఓపెన్ చేసుకోవడంతో పాటు ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వం ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పించిన తర్వాత ఈ రోజుకి 200 కోట్ల మంది ప్రయాణాలు చేసిండ్రు. 200 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఆ శుభ సందర్భంగా కూడా మహిళా సోదరుమణులందరికీ, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 200 కోట్ల ప్రయాణాల ద్వారా 6,000 కోట్ల పైచిలకు ప్రజలకు ఆదా అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,31,00,000 ప్రయాణాలు అయినాయి. దీని మూలంగా 500 కోట్ల పైచిలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు డబ్బులు ఆదా కావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక శుభ పరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నార్కట్పల్లి ప్రాంత ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కలిసి ఆర్నిశలు కృషి చేస్తాం. మొదట ఈ డిపో స్టార్ట్ అయినప్పుడు 45 బస్సులు, ఈ డిపో పూర్వ వైభవం నడిచినప్పుడు 45 బస్సులు ఉండేది. ఇది రద్దయ్యే నాటికి 25 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి మేము పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ రోజుకి 18 బస్సుల వరకు సంఖ్య పెంచడం జరిగింది. 15 బస్సులతో నడిచినప్పుడు కూడా 40 లక్షల ఆదాయము ఈ డిపో చూపించడం జరిగింది. మేము ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఆర్ఎం గారికి, డిఎం గారికి మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే 100% ఈ డిపో సస్టైన్ అవుతూ పూర్వ వైభవం రావడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. మీకు మా ప్రజలు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఈ డిపో అభివృద్ధి కోసం సహకరించడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఆ ముందు షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, ఆ మూలకు కానీ ఇటు చివరికి కానీ ఒక పెట్రోల్ బంక్ కూడా మీరు ఏర్పాటు చేపిస్తే తప్పకుండా ఈ డిపోకు మంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయ వనరుల్ని పెంచడానికి మీరు ఏ ప్లానింగ్ తీసుకొచ్చినా ఆ ప్లానింగ్ తీసుకొని వెళ్ళి ప్రభుత్వం వైపు నుంచి నిధులు తెప్పించే బాధ్యత నాది అని హామీ ఇస్తూ, ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, ఈ డిపో స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. పురాతన ఆర్టీసీ డిపో గత ప్రభుత్వంలో ఈ డిపోను రద్దు చేయబడినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, అట్లాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నికల సందర్భంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత నార్కట్పల్లి డిపోను పునరుద్ధరిస్తాం, పూర్వ వైభవం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ డిపోను దశల వారీగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు
చాలా స్పష్టంగా చెప్పింది. ఈ డిపో మొట్టమొదటి డిపో, పూర్వకాలం నుంచి ఉన్నటువంటి డిపో. దీని ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్, ఇక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితిని పూర్తిగా స్టడీ చేసి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకొని అంచెలంచెలుగా దీన్ని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు సైడు షాప్స్ కానీ ఇక్కడ ఇంకేమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలనేటువంటిది ఇంజనీరింగ్ ప్లాన్ వచ్చేసిన తర్వాత దానికి ఒక టైం బాండ్ పెట్టేసి చేస్తాము. ఆ లోపు దీని డెవలప్మెంట్ కానీ కొత్త బస్సులు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ అనేటువంటి నిరంతర ప్రక్రియగా కొనసాగుద్ది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇక్కడ నీడ్స్ ఏమున్నాయి, నిధులు ఏం కావాలనేటువంటిది ఒక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి టైం బాండ్ ప్రోగ్రామ్ను మేము ప్రకటిస్తాం. వచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ చేశారు దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని. అదే క్రమంలో మరి ఈరోజు 3 బస్సులు ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి డెఫినెట్గా గతంలో నార్కెట్పల్లి డిపో తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి డిపో కాలక్రమేణా కొంత మనకు జ్యూరిడిక్షన్ తగ్గిపోయి కొత్త డిపోలు వచ్చిన క్రమంలో ఇక్కడ బస్సుల సంఖ్య తగ్గింది. అయితే మరలా ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొంత ఇక్కడ నీడ్ ఏర్పడిన క్రమంలో బస్సులు పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా మరి ఇక్కడ బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు. డెఫినెట్గా దశల వారీగా ఇక్కడ బస్సుల సంఖ్య పెంచడం జరుగుతుంది. అదే క్రమంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మరి 200 కోట్ల మహిళా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేయడం జరిగింది. దాని మూలంగా 6,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి స్కీము ద్వారా మరి ఎంతోమంది మహిళలు మరి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్కి రావడం కానీ జిల్లా కార్యాలయాలకు పెరిగింది సంఖ్య. మహిళలు, కాలేజీ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఏర్పడింది. మహిళా సాధికారిత దశలో మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో ఈ మహాలక్ష్మి స్కీము చాలా తోడ్పాటు అందిస్తున్నది ఆర్టీసీ ద్వారా. సో అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాము.